రోజు పౌలు గారిని అరెస్ట్ చేసి కొడుతుంటే ఆ కొడుతున్న సహస్రాధిపతిని అంటాడు, ఓయి నేను రోమీయుడిని నీకు తెలియదా అంటాడు. నాకు రోమా ప్రభుత్వ పౌరసత్వం ఉందని నీకు తెలియదా? ఒక శిక్ష విధిస్తున్న నీవు అంటే ఏ విచారణ లేకుండా ఒక రోమా పౌరసత్వం కలిగిన వాడిని కొట్టొచ్చని లా క్లెయిమ్ చేస్తుంటాడు ఆయన క్లెయిమ్ చేస్తున్నప్పుడు ఒక మాట అంటాడు, ఏమంటాడంటే నేను పుట్టుకతోనే రోమీయుడిని అంటాడు. ఇప్పుడు మనకు డౌటు, ఈయన రోమీయుడా యూదుడా? నీకు అర్థమవుతుందో లేదో. ఈయన యూదుడా రోమీయుడు అంటే ఈయన అంటాడు నేను బెన్యామీన్ని. బెన్యామీడు అంటే యూదుడు, ఎందుకంటే యోధా బెన్యామీను గోత్రాన్ని కలిపే యూదులు అంటారు. ఇప్పుడు ఈయన యూదుడా రోమీయుడా? ఆ లా ఉపయోగించి ఆయన ఏమిటంటే నేను రోమీయుడిని, విచారణ లేకుండా నా మీద మీరు పనిష్మెంట్ యాక్షన్ ఎలా తీసుకుంటున్నారు అంటారు. ఇప్పుడు మనకు డౌట్, అంటే అక్కడ గొడుగు అక్కడ, ఎక్కడ గొడుగు ఎక్కడేసి ఎక్కడికెక్కడ పౌలు గారు ఏమన్నా అబద్ధాలు ఆడాడా, లేకపోతే ఈయన రోమా పౌరసత్వానికి ఏమైనా డబ్బులు ఎట్టు కొనుక్కున్నాడా, లేకపోతే ఈయనకి ఆ హక్కు ఆ సిటిజన్షిప్ అనేది ఎలా వచ్చింది తెలియాలంటే ఖచ్చితంగా సోషియో కల్చరల్ బ్యాక్గ్రౌండ్ తెలియాలి.